మంచిగా సేవ చేసిన సేవకుడు కష్టపడి సేవ చేసి పల్లెటూరులో అనేక గ్రామాలు ప్రభు తట్టు త్రిప్పి 10ల సంఖ్యలో మందిరాలు స్థాపించాడట. ఆ దైవ సేవకుడు బాగా వృద్ధాప్యానికి వచ్చాడు. ఇంతకు మునుపు తొక్కినట్లుగా సైకిల్ హుషారుగా తొక్కలేకపోతున్నాడు. ఇక అనుకున్నాడు, సంఘాలు కట్టే కదా, సేవకులకు అప్పగించేసి నా మనాన్ని నేను హైదరాబాద్లో మా కొడుకున్నాడు కదా, ఆ కొడుకు దగ్గరికి వెళ్ళి మొద్దన్నం తిని హైదరాబాద్లో కొడుకు దగ్గర డ్రెస్ తీసుకుంటాలే అని అనుకున్నాడట. అలా అనుకుంటూ సేవలో నుంచి వస్తూ సైకిల్ దొక్కుతూ వస్తున్నాడు. అక్కడ జనం గుమిగూడు ఉన్నారు. ఏంటా జనం గుమిగూడు ఉన్నారని సైకిల్ ఆపాడు. అందరూ అంటున్నారు, అయ్యయ్యో ఇది ఎట్లా చచ్చిపోయింది, అయ్యయ్యో ఎట్లా చచ్చిపోయింది అని అంటున్నారు. చావు అంటంతో ఏంటో ఇక్కడ మరణ వార్త వినబడుతుందని వాళ్ళ మధ్యలోకి వెళ్ళాడు. విచిత్రం ఏంటంటే అక్కడ చచ్చి పడింది ఒక ఎద్దు. ఆ ఎద్దును కూర్చి అంటారంట, అబ్బా ఈ ఎద్దు ఎంత నమ్మకమైన ఎద్దు, దరిదాపుగా ఈ ఆసామి దగ్గర 15 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. ఆరోగ్యం బాగున్నా బాగకపోయినా, శరీరం సహకరించినా సహకరించకపోయినా, దానిలో శక్తి ఉన్నా లేకపోయినా, యజమానుడు కాడెలా ఎత్తితే చాలు మెడబెట్టి, అయ్యా బాంచన్ నీ బరువు నేను మోస్తా, బాంచన్ నీ బరువు నేను మోస్తానని ఇలా బరువులు మోసేదట. గత 2 రోజులు బట్టి కూడా దీనికి ఆరోగ్యం బాగాల. కానీ యజమానుడికి అర్జెంటుగా ఒక కిరాయి వస్తే ఆ కిరాయి నిమిత్తం దీనికి ఆరోగ్యం బాగాలేదని తెలిసినా 2 రోజులు దానికి రెస్ట్ ఇచ్చిన ఇక తప్పదు, ఆ బాడుగు పోతన్న తప్పని పరిస్థితిలో కాడెత్తితే ఆరోగ్యం సహకరించని పరిస్థితిలో కూడా కాడి మోయటానికి అది వచ్చిందయ్యా. యజమానుడి బరువు మోస్తూ మోస్తూ, యజమానుడు అప్పగించిన బాధ్యత చేస్తూ ఆ బరువును మోస్తూనే ఆఖరి శ్వాస విడిచిపెట్టిందయ్యా. ఆఖరి శ్వాస. ఆ మాట వింటంతో ఈ సేవకుడు వెక్కి వెక్కి ఏడుస్తూ, అయ్యా నా బుద్ధి గడ్డి తిని ఏదో కొడుకులు ఆశీర్వదించబడ్డారని అక్కడికి వెళ్ళి సుఖపడదామని అనుకున్నా. లేదయ్యా, ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటున్నా, నా ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు నీ సేవలోనే నా చివరి శ్వాస విడుస్తానయ్యా. తీర్మానం చేసుకుని చనిపోయే ఆఖరి క్షణం వరకు ఆ ఎద్దులాగా దేవుని సేవలోనే పానార్పణంగా పోయబడ్డాడట. మరలా గుండెల్లో రాసుకొని, నీ ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉందేమో, నీ పనికి రిటైర్మెంట్ ఉందేమో, ప్రార్థన జీవితానికి రిటైర్మెంట్ లేదా, అప్ టు లాస్ట్ బ్రెత్, చనిపోయే ఆఖరి క్షణము వరకు కూడా అలా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తూ మందిరంలోనే మన ఆఖరి శ్వాస విడిచే భాగ్యం దేవుడిచ్చును గాక.